సో చాలా మంది వచ్చేసరికి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. ఇప్పుడు స్పెషల్ సప్లై రాస్తా ఉన్నారు. అయితే ఈ జేఎన్టీకే స్పెషల్ సప్లై రాస్తా ఉన్నారు కదా. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లకి అప్లై చేసుకోవచ్చా, మేము ఎలిజిబుల్ అవుతామా పాస్ అయితే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేనా నాతో మాట్లాడంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే, సో అప్లై అనేది చేసుకోవచ్చు పాస్ అయ్యి ఉంటే ఎవరైనా. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రొసీజర్ లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు సర్టిఫికెట్స్ అన్ని కూడా కావాల్సి ఉంటుంది. అయితే మీరు బీటెక్ కదా, పీసీలో ఉన్న సిఎంఎం, పీసీతో వచ్చే సిఎంఎం కానీ ఓడి కానీ అప్లై చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయకపోతే అక్కడ అది అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. ఓకేనా. సో దాంతో పాటు ఇంకా స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. అయితే మీరు పాస్ అవ్వండి, మీ కాలేజీ వాళ్ళు మీ సర్టిఫికెట్ మీకు ఇవ్వరు కదా. ఒకవేళ ఇచ్చుంటే ఇంట్రో 10th డిప్లొమా వరకు ఇచ్చుంటారు. అయితే ఇప్పుడు మరి ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి రిజల్ట్స్ ఇప్పట్లో రావు. ఒకవేళ వచ్చి ఉన్నా పాస్ అయి ఉన్నా కూడా పీసీసీఎంఎం కానీ ఓడి కానీ వెంటనే రావు. ఈ లోపు ఎగ్జామ్ కూడా అయిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పుడు సర్టిఫికెట్లు ఉంటే వచ్చి ఉన్నట్టయితే. ఓకేనా, లేకపోతే ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ టైం ట్రై చేసుకోవడం.